బిగ్ బాస్ హౌస్లో గుడ్డు పోయింది. అది తిన్నది సంజన గారు, ఓనర్స్కి తెలియకుండా. ఆ విషయం భరణి గారికి, తనుజ గారికి కూడా తెలుసు. ఓనర్స్ సంజన గారిని అడిగినప్పుడు కొంతమంది తిన్నానని, కొంతమందితో తినలేదని చెప్పారు. రీతు గారు వాష్రూమ్లో అడిగినప్పుడు నేను తినలేదండి అని చెప్పారు. అలాంటప్పుడు మీరు గట్టిగా షౌట్ చేయండి, నేను తినలేదని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు సరే చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో అని చెప్పేసి సంజన గారు అన్నారు. దీనివల్ల హౌస్లో చాలా గొడవలు అనేవి క్రియేట్ అయిపోయాయి. భరణి గారికి, హరీష్ గారికి చాలా పెద్ద గొడవే అయ్యింది. అయినా సరే ఆమె ఇదంతా నా వల్లే జరిగింది, సారీ అని మాత్రం చెప్పలేదు. సేమ్ అదే ముందు రోజు కూడా ఆవిడ వల్లనే వాష్రూమ్లో షాంపూస్, ఫేస్ వాషెస్ అవన్నీ వదిలేస్తున్నారు. దీనివల్ల తర్వాత చేసే వాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉంది, తీయమని అందరూ చెప్పినా సరే ఆవిడ మాత్రం తీయలేదు. యాజ్ ఏ బాత్రూమ్ ఓనర్గా నేను తీయమని చెప్తున్నాను అని ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ఆవిడ తీయలేదు. సో ఇదంతా చూస్తుంటే హౌస్లో ఈవిడ వల్ల గొడవలు ఎక్కువ క్రియేట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నామినేషన్స్లో కూడా ఈ పాయింట్స్ మీద ఆవిడకి చాలానే పడ్డాయి. సో నామినేషన్స్లో ఆవిడ ఉన్నారు. ఈ వీక్ చూద్దాం మరి. నాకెందుకో ఓకే ఫైన్, లెట్స్ సీ.